లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల మే 17న భారత రాజ్యాంగం సవాళ్లపై సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆర్పీఐ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. తిరుపతి యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రం విధానాలకు ప్రజలు తెలియజేసి వారిలో చైతన్యం కలిగజేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, వీరితో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వద్దే శోభనాధీశ్వరరావు, ప్రత్యేక సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ తలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జాల ఈశ్వరయ్య, లౌకిక పరిరక్షణ వేదిక రాష్ట్ర చైర్మన్ జల్లి విల్సన్, రాష్ట్ర కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య వక్తలుగా హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, సంఘ సంస్కర్తలు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, జీబీఎస్ మన్యం, సిపిఐ నాయకులు చెన్నం పెంచులయ్య, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు, ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ముఖ్యంగా వారు హాజరయ్యి ఉపన్యాసించబోతున్నారు. భారత రాజ్యాంగాన్ని ఒక సామాజిక అంశంలో కానీ, ఆర్థిక అంశాల్లో కానీ మరి పరిశీలన చేసి ఆ పరిశీలనలో భాగంగా రాజ్యాంగాన్ని పాలకులు, అదేవిధంగా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తున్నటువంటి అంశాలు పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ నెల 17వ తేదీ బైరావిపట్టిడి గంధమనేని శివయ్య భవన్ నందు భారత రాజ్యాంగం సవాళ్లు అనేటువంటి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకు రాష్ట్ర నాయకత్వం, మేధావులు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ప్రధానంగా 2014 కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మొత్తం కూడా రాజకీయ నాయకులు చుట్టాలుగా మార్చుకొని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈవేళ రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రాజకీయ నాయకులు చుట్టూ తిప్పుకునే పద్ధతిలో ఈవేళ కేంద్రంలో బీజేపీ, దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తా ఉన్నారు. దీనికి రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి ఏవి కూడా వర్తించేటువంటి పరిస్థితులు లేకుండా ఎన్నికల కమిషన్ కానీ, లేకపోతే గవర్నర్ ఉన్నటువంటి పరిధిలో లేనటువంటి గవర్నర్ ఉన్నటువంటి పరిధిని కూడా దాటి గవర్నర్లు కానీ మొత్తం కూడా రాజకీయ నాయకులు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితిలో ఈవేళ ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే తప్ప ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే భారత రాజ్యాంగం సవాళ్ళు అనేటువంటి వేదికగా సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడికి హాజరవుతా ఉన్నారు. 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు బైరాగిపట్టిడి గంధమనేని శివయ్య భవన్లో ఈ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరయ్యి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడానికి ఈ సదస్సుని ఉపయోగపడుతుందని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం
10 గంటలకి గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్లో బైరాగపేటలో రాష్ట్ర సదస్సు రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జరుగుతుంది. ఈ సదస్సులో ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాథరావు, అదే రకంగానే మన ప్రత్యేక విభజన చట్టం అమలు కన్వీనరు చలసాని శ్రీనివాస్ గారు, అట్లే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, ఇతర ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు జల్లి విల్సన్ గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు, వీరందరూ హాజరవుతున్నారు. అయితే ఎందుకు తిరుపతిలో ఈ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశారంటే తిరుపతి కేంద్రంగా ఈ యొక్క మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం పొందాలని ఈరోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కూటమిగా ఉన్న బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కులాన్ని, దేవుడిని, మతాన్ని ఉపయోగపెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇది రాజ్యాంగంలో పూర్తిగా విరుద్ధమైంది. అదే రకంగానే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, కోర్టులు కానీ, లేదంటే ఈడీలు కానీ, లేదా వీటన్నిటినీ కూడా పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చివరికి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయి దాన్ని అమలు చేయాల్సింది పోయి డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కూడా హక్కులు లేకుండా పోతుంది. ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఇది మొత్తం సమాఖ్య రాజ్యము అని చెప్పేసి దాని స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఈరోజు మేధావులు, విజ్ఞులైన ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు విశాలంగా రాజకీయాలతో సంబంధం లేకుండా మనందరం ఐక్యం కాకపోతే భారతదేశం యొక్క లౌకిక పరిస్థితిని కాపాడుకునే పరిస్థితి లేదు. భారతదేశంలో మైనారిటీలు, అన్ని రకాల మతస్థులు ఉన్నారు, అదే రకంగా అన్ని రకాల కులస్తులు ఉన్నారు. వారందరికీ రక్షణ కల్పించడానికి ఈ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అనేది కృషి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ పెద్ద సదస్సు జరిపి దాని భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తుంది. దీనికి అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఈ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.